గతంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఇక్కడ వరద పోటెత్తింది, వరద ముంచెత్తింది. ప్రధానంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ, వివేకానంద కాలనీ, విద్యానగర్ కాలనీ, అశోక్ నగర్, సైలన్ బాబా కాలనీ ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. సుమారు 48 గంటల పాటు ఇక్కడ ప్రజలు నానా యాతనలు పడ్డారు. ఒకవైపు వరద పోటెత్తి 10 అడుగుల ఎత్తున, సుమారు 10 నుంచి 15 అడుగుల ఎత్తున వరద ఇళ్లలో చేరింది. ఆ రాత్రి ఒక కాలరాత్రిగా గడిపినారు ప్రజలంతా కూడా. బంగళాలపైకి వెళ్ళి, దాబాలపైకి వెళ్ళి తలదాచుకున్నారు. ఆదుకునే నాదుడు లేక, సహాయం లేక సుమారు 48 గంటల పాటు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కొంత వరద తగ్గడం వల్ల ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా బయటకు వస్తున్నారు. ఆ సాయంత్రం సమయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా కామారెడ్డిని సందర్శించారు. కామారెడ్డిలో వరద బాధితులు అలాగే ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిశీలించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క కుటుంబం వారు పడుతున్న ఆవేదన, వారు పడ్డ కష్టాలు నష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక కుటుంబంలో మనం కూడా విజిట్ చేసిన కొన్ని కుటుంబాలు పరిశీలించినప్పుడు ఇంట్లోని ఆహార పదార్థాలు, బియ్యం, పప్పులు అట్లాంటి వస్తువులతో పాటు టీవీలు, ఫ్రిడ్జు, కూలర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. అవేవి కూడా పనికిరాని స్థితిలో ఉన్నాయి. సుమారుగా పరిశీలిస్తే ఒక్కొక్క కుటుంబం మినిమం 2 లక్షలు మొదలు 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ఒక అంచనా వేశారు. అంటే ఆహార పదార్థాలు కావచ్చు, వారి ఇళ్ళకి జరిగిన డ్యామేజీలు, కూలిపోయిన ప్రహరీ గోడలు, అలాగే డ్యామేజ్ అయిన తలుపులు, కిటికీలు ఇట్లాంటి అంచనాలతో ఒక్కో కుటుంబంలో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే మనం ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించామో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు, కొంతమంది ఉద్యోగులు, అట్లాంటి వాళ్ళంతా కూడా ఉన్న కాలనీ ఇది. ఇలాంటి ప్రాంతంలో వరద ముంచెత్తడము, అలాగే ఆ కుటుంబాలన్నీ రేయింబవలు వరద నీటిలో చిక్కుకోవడంతో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి మాత్రం వెళ్ళింది. దీంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన కూడా కామారెడ్డిలో ఈ ముంపునకు గురైన హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఒక్క కామారెడ్డి పట్టణంలోనే దీని తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇది ఒక రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం కూడా ఇక్కడ చెప్పుకోదగిన విషయమే. అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 42-43 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఇదంతా కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ భారీ వరద, కుండపోతగా కురిసిన వాన, కొద్ది గంటల వ్యవధిలోనే భారీ వరద రావడం అనేది ఈ కామారెడ్డికి తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్న ముంపునకు గురైన ప్రాంతంలో చాలా వరకు కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపాడగలిగాము. ఆస్తి నష్టం అయితే కొంత సంభవించింది, కానీ కొంతమంది గల్లంతైనటువంటి వారిని కూడా కాపాడామనేటువంటిది. సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇంకా ఎవరైనా గల్లంతై ఉన్నారా? వారిని కూడా రక్షించాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఏమైనా జిల్లాలో ఉన్నాయా? ఏంటి అసలు ప్రాణ ఆస్తి నష్టాలకు సంబంధించినటువంటి అంచనాలు వేసే పనిలో కూడా అధికార యంత్రాంగం ఏమైనా నిమగ్నమైందా? ఇప్పటి వరకు మాత్రం కామారెడ్డి జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోయారు. రాజంపేటలో ఒక డాక్టర్ గోడ కూలి ఆయన తలపై పడడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 యువకులు దోమకొండ మండలం సంగమేశ్వర్ వద్ద వరద నీటిలో గల్లంతయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారి కారు వరద నీటిలో మధ్యలో చిక్కుకుంది. ఆ సమయంలో వారిని కాపాడడానికి ఒక జేసీబీ వెళ్ళింది. ఆ సమయంలో ఒకేసారి వరద తాకిడి పెరగడంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగానే ఆ కారు బ్యానెట్పై ఎక్కిన 2 యువకులు కూడా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా కూడా ఈ 3 మృతి చెందినట్లు మాత్రం ధృవీకరించారు. అలాగే గల్లంతైన విషయంలో చాలామందికి సంబంధించిన జాడ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఇటు కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే వరద తీవ్రంగా కనిపించిన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం, గాంధారి, నాగిరెడ్డిపేట, తాడ్వాయి మండలాల్లో కూడా చాలామంది జాడ తెలియాల్సి ఉంది. అంటే ఈపాటికి మాత్రం అధికారికంగా, అంటే అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారు 80 మందిని వరద ప్రాంతాల నుంచి కాపాడారు. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద బీహార్కు సంబంధించిన కూలీలు 10 మందిని స్పెషల్గా రెస్క్యూ చేసి కాపాడారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఈ వరదలో చిక్కుకున్న కొందరు గొర్రెల కాపర్లు, అలాగే పశువుల కాపర్లు, వ్యవసాయ పనులకు వెళ్ళిన వారిని రెస్క్యూ చేసి మాత్రం కాపాడారు. అంటే ఒక స్థాయిలో మాత్రం అధికార యంత్రాంగం ఈ రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా కావచ్చు, లేదా ప్రత్యేకంగా పెట్టిన ఫోర్సుల ద్వారా బాధితులను కాపాడగలిగారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏదైతే మనం ఇందాక అనుకున్నట్లు ఈ వరద తీవ్రత ఎక్కువయ్యి ఆ నీటిలో ప్రయాణం చేసిన సమయాల్లో గల్లంతైన వారు మాత్రం
ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది. అలాగే ఆస్తి నష్టాలకు సంబంధించి వ్యవసాయ శాఖ కూడా అంచనాలు మొదలుపెట్టింది. ప్రధానంగా వందలాది ఎకరాలు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కూడా నీట మునిగిపోయాయి. ప్రధానంగా ఇటు ఎల్లారెడ్డి ప్రాంతంలో కళ్యాణి ప్రాజెక్టు కూడా గండిపడింది. ఆ కళ్యాణి ప్రాజెక్టు కిందనే సుమారు 500 ఎకరాలు నీట మునిగినాయి. అలాగే పోచారం ప్రాజెక్టు కింద కూడా గండిపడింది. మనం చూసాం, ఒక రోజంతా కూడా పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన నీరంతా గండి ద్వారా వృధాగా పోయింది. ఈ సమయంలో కూడా ఆ ప్రాజెక్టు కింది భాగంలో పంట పొలాలు నీట మునిగినాయి. అలాగే ఎల్లారెడ్డి ప్రాంతంతో పాటు గాంధారిలో కూడా, ఆ గాంధారి పట్టణంలోని గ్రామంలోని ఒక చెరువు తెగిపోయింది. ఆ చెరువు కింది భాగంలో ఇళ్లలోకి వరద చేరింది. అలాగే అక్కడ ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. ఓవరాల్గా ఈ నేషనల్ హైవేపై కూడా దీనికి సంబంధించిన ప్రభావం తీవ్రంగా కనబడింది. అంటే జాతీయ రహదారి 44వ నంబర్ జాతీయ రహదారి కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. చాలా ప్రాంతాల్లో గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉండే నేషనల్ హైవే కూడా పూర్తిగా వరదలో కొట్టుకుపోయి పెచ్చులూడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే రహదారిపై నుంచి వరదలు పారిన సందర్భాల్లో కూడా చూసాం. కామారెడ్డి కావచ్చు, ఇటు బిక్కనూరు ప్రాంతంలో సుమారు 3 ప్రాంతాల్లో నేషనల్ హైవేపై వరద నీరు పారడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు నేషనల్ హైవే 44పై వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా గంటల తరబడి ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. శ్రీహరి రైట్ మనం చూద్దాం. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కామారెడ్డిలో మాత్రం కాళరాత్రిని చూశారనుకోవచ్చు. ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మెద్దెల పైన ఎక్కి చాలామంది కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితులు, వారి యొక్క అనుభవాలు కూడా మనం మాట్లాడించాం. వారితో కూడా వారు పడినటువంటి యాతన కూడా ఏంటనేది చూసాం. సో ఇవాళ కాస్త పరిస్థితి మెరుగుపడినప్పటికీ